వెల్కమ్ టు శ్రీనిత్య ఛానల్. మనం ఈరోజు 10th క్లాస్ న్యూ సిలబస్ ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్ లో ఎక్సైజ్ 1.1 చెప్పుకుందాం. సరేనా? ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్రెస్ ఈచ్ నెంబర్ యాజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటి అంటే ఒక నెంబర్ ఇచ్చి దాని ప్రైమ్ ఫ్యాక్టర్స్ కట్టమంటారు. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి చూద్దాం. ప్రైమ్ నెంబర్స్ ఏంటివి? 2, 3, 5, 7, 11, 13, 17, 23, 29 ఎక్సెట్రా. వీటిని ప్రైమ్ నెంబర్స్ అంటారు. వీటితోనే మనం ఇచ్చిన దాని నెంబర్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కడదాం. ఫస్ట్ది 140 అనే నెంబర్ ఇచ్చారు. దానికి సొల్యూషన్ చూద్దాం. ఫస్ట్ ఇలా వేసుకోవాలి. 140 ప్రైమ్ నెంబర్స్ చూడండి, ఇక్కడ రాస్తున్నాను. 2, 3, 5, 7, 11, 13, 17, 23, 29 ఎక్సెట్రా. సో ఇప్పుడు 140కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ కడదాం. 2 టేబుల్లో 140 పోయిద్దా? పోయిద్ది. ఎన్ని టైమ్స్ పోయిద్ది? 2 ఇక్కడ వేసుకొని 2 టేబుల్లో 14 ఎన్ని టైమ్స్ పోయిద్ది? 7 టైమ్స్ పోయిద్ది. సో 7, 0, 0. ఓకే, మళ్ళీ 2 టేబుల్ 70 పోయిద్దా? పోయిద్ది. 2 టైమ్ 7 ఎన్ టైమ్స్? 3. 7 3 టైమ్స్. 2 3 6. చూడండి, ఇక్కడ డివిజన్ వేస్తున్నాను, కొంతమంది కన్ఫ్యూజ్ ఉంటే చూసుకోవచ్చు. 6. 7 - 6 1 పోతుందా? 2 టేబుల్ 2 5 10. ఓకే, 35 టైమ్స్ పోతుంది. మళ్ళీ 2 టేబుల్ 35 పోయిద్దా? పోదు. సరే, ఇప్పుడు 3 టేబుల్ చూద్దాం. 3 టేబుల్ 35 పోయిద్దా? పోదు. మరి 5 టేబుల్ చూద్దాం. 5 టేబుల్ 35 పోయిద్దా? పోయిద్ది. సో 5 టేబుల్లో 35 ఎన్ టైమ్స్? 7 టైమ్స్. ఓకే, ఇంకేం మిగిలింది? 7. సో 7 టేబుల్లో 7 ఎన్ టైమ్స్? 1. సో ఇక్కడ 1 వచ్చే వరకు చేసుకోవాలి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఓకేనా? ఇంకేముంది సొల్యూషన్, ఆన్సర్ లాస్ట్ లో. దేర్ఫోర్ ప్రైమ్ factorization is equal to, ఇదిగోండి ఇక్కడ నెంబర్స్ వచ్చింది చూడండి, అవి వేసుకోవాలి. 2 into 2 into 5 into 7. దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ టైం అయిపోయింది. ఇప్పుడు సెకండ్ది 156. ఇలాగే ఇందాక సమ్ వేసుకున్నట్టే 156 వేసుకుందాం. ఇప్పుడు 2 టేబుల్లో 156 పోయిద్దా లేదో చూద్దాం. 2 టేబుల్ 2 6 12 2 7 14 1 6 2 8 16 78 టైమ్స్ పోతుంది. ఫ్రెండ్స్, ఇవి టేబుల్స్ నేర్చుకోండి. టేబుల్స్ నేర్చుకుంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే చాలా ఈజీ. ఓకేనా? మళ్ళీ 2 టేబుల్ చూద్దాం. ఎన్ టైమ్? 2 3 6 1 8 9 టైమ్స్. ఇప్పుడు 39 ఏ టేబుల్లో పోయిద్ది? 3 టేబుల్లో పోయిద్ది. సో 3 టేబుల్లో 3 1 3 3 3 9. ఇప్పుడు 13 ఉందా? 13 1 13. సో 1 వచ్చే వరకు నేను చేసుకున్నాను. సో దేర్ఫోర్ prime factorization numbers is equal to into 2 into 2 into 3 into 13. 2 into 2 into 3 into 13. నెక్స్ట్ టైం వెళ్ళిపోదాం. థర్డ్ది 3925 ఇచ్చారు. ఇది కూడా అలాగే అండి, అలాగే వేసుకోండి. 3 8 2 5. 3 టేబుల్లో ఉంది. 3 టేబుల్లో పోయిద్దా? 3 టేబుల్ వేసుకుందామా? కానీ లాస్ట్లో ఏముంది? 5 ఉంది. సో 5 టేబుల్లో చూద్దాం. 5 టేబుల్లో నాకు ఇలా కన్ఫ్యూజన్ గా ఉంది. సో ఏం చేద్దాము? డివిజన్ వేసేసుకుందాం. చూడండి, 3 8 2 5. 5 టేబుల్లో చూద్దాం. 5 5 25 5 6 30 5 7 35. ఓకే, 8 - 5 3. 5 6 30. 2 5 5 5 25. అమ్మయ్య, 0 రిమైండర్ వచ్చేసింది. సో 765 టైమ్స్ పోయిద్ది. మళ్ళీ 5 టేబుల్ చూద్దాం.
5 1 జా 5, ఎంత మిగిలింది 2, మళ్ళీ 5 1 మిగిలింది, 5 3 జా 15, ఈ 3 టేబుల్లో 3 5 జా 15, 3 1 జా 3, మళ్ళీ 3 టేబుల్ చూద్దామా. 3 1 జా 3, ఓ 7 జా 21, 17 టైమ్స్, లాస్ట్లో 17 1. Therefore prime factorization ఇది ప్రతి క్వశ్చన్ కింద రాసుకోవాలండి. ఇది ఒక 1 మార్క్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఏం రాసుకోవాలి, 5 ఇంటూ 5 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 17, 5 ఇంటూ 5 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 17. నెక్స్ట్ రీజన్ చేశాను కదా. సో ఫోర్త్ది 5005 ఇచ్చారు. ఇది కొంచెం డిఫికల్టీ చూసుకోండి. 5005 5 టేబుల్ చూద్దామా. 5 టేబుల్ 1001. నెక్స్ట్ ఏ టేబుల్ చూద్దాం. 7 టేబుల్ చూద్దామా. 7 టేబుల్ 11 టేబుల్లో 001, 9 times 99, 1 1, సో 91 టైమ్స్ పోయింది. నెక్స్ట్ 7 టేబుల్ 91 ఎన్ని టైమ్స్ పోయింది. 7 3 is 21, 3 టైమ్స్ పోయింది. సో 3 టేబుల్లో 3 1 టైం. చూసారా. Therefore the prime factorization is equal to 5 into 11 into 7 into 3. 5 into 11 into 7 into 3. 4 sums అయిపోయినాయి. లాస్ట్ సమ్ చూద్దాం. ఈ 4th 5th సమ్ మాత్రం ప్రాక్టీస్ చేయండి, ఎగ్జామ్స్లో వస్తుంది. అండ్ లాస్ట్ సమ్ వచ్చేసి 7429. ఈ 7429 23 టేబుల్లో చూద్దాం. 323 టైమ్స్ పోతుంది. చేసుకోండి ఫ్రెండ్స్, రివిజన్ చేసుకోండి, తప్పకుండా అదే నెంబర్ వస్తుంది. నెక్స్ట్ 17 టేబుల్లో 19 టైమ్స్ పోతుంది. నెక్స్ట్ 19 1 are 19. సో therefore prime factorization of 7429 is equal to 23 into 17 into 19. 23 into 17 into 19. That's it.